अध्यापयन्ति गोष्ठिष्ठायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। अस्मस्ते गुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున 14వ పాసనంలో ఉంగల్ పుళక్కడై తోటత్తు వావియల్ అంటూ ఏదైతే ఈ లౌకిక సంబంధాలు అనేటువంటివి ఉంటాయో, ఈ లౌకిక సుఖాలు ఉంటాయో, వాటి పట్ల మన బుద్ధి, ఈ జీవుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఎర్రని తామరల్లాంటి ఆ కృష్ణ పరమాత్మ కళ్ళు మన వైపు చూస్తూ ఉంటాయి, మన ముఖార విందాన్ని చూస్తూ ఉంటాయి. మనం ఎల్లప్పుడూ కూడా లౌకిక సుఖాల పట్ల మన మనస్సుని కట్టడి చేసి దాని వైపు దృష్టిని పోనివ్వకుండా ఉంటే భగవంతుడు మనల్ని చూస్తాడు అని తెలుసుకున్నాం. ఈరోజు చిట్ట చివరి గోపిక, 10వ గోపిక, చిట్ట చివరి గోపిక. ఈ గోపిక చాలా విశేషమైనటువంటి గోపిక. ప్రతిరోజు గోపిక విశేషమైనటువంటి గోపిక. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీస్ ఉంటూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ విశేషమైనటువంటి గోపిక ఈ గోపిక. ఈరోజు ఏంటయ్యా అంటే, ప్రతిరోజు కూడా వింటున్నారా, నిద్రపోతున్నారా అని చెప్పి లేపుతూ ఉన్నారు కదా. ఈ రోజు గోపికని కొంచెం మాట్లాడుతూ నిద్ర లేపుతారన్నమాట. కలియుగంలో భగవంతుడిని కీర్తించడానికి అన్నమయ్య, పురంధరదాసు, అలానే రామదాసు, ఇంకా అనేక మంది భక్తులు, నారాయణ తీర్థులు, ఇలాంటి వారు అనేక రచనలని చేసి కీర్తించి పరమాత్మలో ఐక్యమైపోయారు అని మనం తెలుసు మనకి. వాళ్ళ కీర్తనలనే మనం నేటికి కూడా చక్కగా పాడుకుంటూ ఉంటాం. భగవత్ కీర్తనలు అనగానే అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, నారాయణ తీర్థులు వారు ఇచ్చినటువంటివి, ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు కీర్తించ నిద్రలేపుతున్నటువంటి గోపిక కూడా అలా ఒక చక్కటి సంగీతం తెలిసినటువంటి గోపిక అన్నమాట. మనకి ఈ సమూహంలో రకరకాలైనటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పుకున్నాం. ఒక సమూహంలో ఎప్పుడు కూడా కదంబం లాగా అన్ని రకాలుగాను నిష్ణాతులైన వాళ్ళు ఉండాలి అని చెప్పి మొదటి 3 గోపికలని ఇక్కడ ఈ గోపిక మాట్లాడుకుంటుంటే కొంచెం నన్ను చూడు, అక్కడ చక్కగా నిద్ర లేపుతూ ఉన్నారు అని చెప్పి తెలియచేసుకుంటున్నాం కదా. ఒకసారి పాశ్రాన్ని అనుసంధానం చేసుకుందాం. అనుసంధానం చేసుకొని అసలు ఈ గోపిక ఎవరు, ఏంటి కదా అనేది తెలుసుకుందాం. ఎల్లే ఇళంగిలియే మురంగుదియో செல்லன்களையேன் மின்னங்கை மீர் போதற்கின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயுறுதின் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయనై పాడేలోరెంగావాయ్ అని చెప్పి నిద్ర లేపుతూ ఉన్నారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం అంటే ఎవరైనా సరే పాట పాడగానే దానికి వశమైపోతారు. అందుకని శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అంటారు. ఎలా అంటే చిన్నపిల్లల్ని నిద్రపుచ్చాలి అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, ఒళ్ళో పడికేసుకుని జోలపాట పాడుతుంది. అంతెందుకు, భగవంతుడికి ఊంజల సేవ చేసినప్పుడు ఏం చేస్తాం, భగవంతుడికి కూడా జోలపాటలే పాడుతూ ఉంటాం. అంటే ఆ గాన రసానికి తన్మయులైపోతారు. భగవంతుడు దేనికి కట్టుబడి ఉంటాడయా అంటే గానానికి కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం జ్ఞానం పెంచుకోవడానికి, మనం జ్ఞానం పెంచుకొని భగవంతుడిని ఏ విధంగా కీర్తించాలి అనేది తెలుసుకోవడానికి. ఆయన ముందు కూర్చొని ప్రవచనం చెప్తే ఆయన నిద్రపోడు కదా, చక్కగా పాట పాడితే నిద్రపోతాడు.
అందుకని ఇక్కడ ఏంటంటే పాటలు పాడే వాళ్ళ యొక్క గొంతులు ఉన్నాయి చూసారు, వారి యొక్క గొంతు ఏంటంటే అమృతాన్ని పోస్తున్నట్లు అనమాట. వాళ్ళు ఏదైనా సరే మైమర్పించగలరు చక్కగా పాడితే. ఒకవేళ మనలాంటి పాటలు రాని వాళ్ళైతే నిద్రపోయే వాళ్ళని కూడా నిద్ర లేపవచ్చు. ఇక్కడ శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నట్లుగా ఉండేదట కృష్ణయ్య యొక్క వేణునాదం. చుట్టూ ఉన్నటువంటి గోపికలని, గోపాలుని, అలానే గోవులని, గోవత్సాలని, వాటినే కాదు పాములని కూడా. అంటే మనకు పాములు ఆడించే వాళ్ళు పాముని వదిలినప్పుడు దాని ముందు ఒక బోర ఊదుతూ ఉంటారు కదా. ఏదైనా సరే ఆ గాన రసానికి లొంగిపోయి ఉంటుంది. కృష్ణయ్య ఆవులని అడవికి తోలుకుని వెళ్ళినప్పుడు వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే మనకులాగా చోచో హై హై అని కాదు. ఆయన చక్కగా తన వేణువు తీసేవారు, ఒక్కొక్కసారి కొమ్ము కూడా తీసేవారు, ఒక్కొక్కసారి వేరే రకమైనటువంటి వాయిద్య పరికరాన్ని తీసేవారు. వీటన్నిటిని ఆయన వరలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. పెట్టుకుని వెళ్ళి ఎప్పుడు వాటికి ఏ విధమైనటువంటి రాగం పలికిస్తే అవి చక్కగా క్రమశిక్షణగా ఆయన చుట్టూ ఉంటాయో ఆయనకి తెలుసు. అందుకని ఆ వేణువును బోధగానే ఈ ఆవులన్నీ కూడా తినేటువంటి పచ్చికను కూడా వదిలేసి మోరలు ఎత్తి ఆయన ముఖాన్ని ఇలా చూస్తూ ఉండేవట. ఇక అలా ఉండిపోయేవన్నమాట, బొమ్మల్లాగా నిలిచిపోయేవన్నమాట. ఆయన ముఖార విందాన్ని చూస్తూ ఆ ముఖం నుంచి ఆ వేణువు ద్వారా వస్తున్నటువంటి గానరసాన్ని స్వీకరిస్తూ స్థాణువల్లా నిలిచిపోయేవట. అసలు ఆ పచ్చిక మేడు నోట్లో ఉన్నటువంటి పచ్చికను కూడా నెమరు వేయడం ఆపేసి ఆయన్నే చూస్తూ ఉండేవట. అలా అన్నిటినీ కూడా కొన్ని లక్షల గోవుల్ని తన వేణువుతోటి కంట్రోల్ చేస్తూ ఉండేవారు కృష్ణయ్య. అంతటి ప్రాముఖ్యత ఉంది సంగీతానికి, అంతటి విశేషం ఉందన్నమాట గానానికి. అలాంటి గానం తెలిసినటువంటి గోపిక లోపల ఉన్నటువంటి గోపిక. ఇంత చెప్పుకుంటుంది ఏంటంటే మనకి ఈరోజు ఒక చక్కటి పాట పాడేటువంటి, ఒక మధురమైనటువంటి పాట పాడేటువంటి గోపికని నిద్ర లేపుతున్నాం. ఎల్లే ఇలంకిలియే ఇన్న మురంగుదియో అని చెప్పి ఈరోజు ఎల్లే ఏమే అంటున్నారు ఈ బయట ఉన్నటువంటి గోపికలు. ఏమే లేక చిలుక ఇంకా నిద్రపోతున్నావా అని అడిగారట. పాపం అలా అనగానే ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళు కృష్ణనామం చేస్తూ వస్తూ ఉన్నారు కదా, ఊర్లో ఉన్నటువంటి అందరూ కృష్ణనామం చేస్తూ వస్తూ ఉన్నారు. కృష్ణనామం చెవిన పడగానే ఇప్పుడు మనకి హరే నామ సంకీర్తన జరుగుతూ ఉంది. ఈ నామ సంకీర్తన మనకి ఎంతో దూరం వినిపిస్తుంది. ఈ నామ సంకీర్తన వినిపించినంతసేపు మనకి తెలియకుండానే మన పెదవులు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ నువ్వు గిన్నెలు కడుక్కుంటూనో, వంట చేస్తూనో, పిల్లాడికి హోంవర్క్లు రాయించుతూనో, ఇంకొకటి చేస్తూనో, ఈవెన్ టీవీ చూస్తూ కూడా దాంతో పాటు దీన్ని చేస్తూ ఉంటావు. పెదవుల్ని అలవోకగా వీటితో కలుపుతూ ఉంటాం. అలా ఈ మన మనసు దాని వైపుకి అలా ఆకర్షించేస్తుంది ఈ గానము అనేది. ఇక్కడ ఈ అమ్మాయిలు అందరూ అంత చక్కగా కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉండేసరికి ఈ అమ్మాయి నామమే చేస్తుంది, కృష్ణుడి గానాన్నే చక్కగా వీణ పైన మీటుతూ పాట పాడుతుంది, లోపలుండి పాటలు పాడుకుంటుంది. ఆ కృష్ణ తన్మయత్వంలో ఉండి బయట వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ అమ్మాయి కూడా గొంతు కలిపి పాట పాడుతుంది. ఇది వీళ్ళొచ్చి ఏమే ఇంకా నిద్రపోతున్నావా ఓ లేత చిలుక అనగానే కొంచెం బాధ అనిపించింది అనమాట. లేత చిలుక ఎందుకు అన్నారంటే మనం ముందే చెప్పుకున్నాం, ఆచార్యుడి పలుకులు చిలుక పలుకుల్లా ఉన్నప్పుడు శిష్యులు త్వరగా దగ్గరకు వస్తారు అని చెప్పి. ఇక్కడ ఈమె యొక్క మాటలు అంత తీయగా ఉంటాయి కాబట్టి లేత చిలుక అని పిలుస్తున్నారు. వెంటనే లోపల ఉన్న అమ్మాయికి బాధ అనిపించింది. నేను నిద్రపోవట్లేదు, వీళ్ళతో పాటే గొంతు కలిపి కృష్ణనామాన్ని చేస్తున్నాను, కానీ వీళ్ళు నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అంటున్నారు. సరే అంటే అన్నారులే అని చెప్పి ఊరుకుంది. ఊరుకునేసరికి వీళ్ళ లోపలికి వచ్చి, లోపల నువ్వు కృష్ణయ్యను పెట్టుకుని నిద్రపోతున్నట్లుంది, నువ్వేమి ఊరికినే నిద్రపోతున్నట్లేదు అని చెప్పగానే ఈ అమ్మాయి అయ్యయ్యో అలాంటిది ఏమీ లేదు, ఓ పూర్ణులైనటువంటి గోపికలారా, నేను లేత చిలుక అన్నారు కదా, మీరే పరిపూర్ణమైనటువంటి వారులే, నేను అంత పరిపూర్ణత్వం లేనటువంటి దాన్నేలే, ఏమైంది కానివ్వండి మీరేగా అన్నది అని చెప్పి తనకు తానే అనుకుంటుంది. అంటే ఒక దోషం ఏదైనా సరే మనలో ఉంది అనుకోండి, మనం ఒప్పుకోం. నీకు కొంచెం కోపం ఎక్కువ అన్నా కానీ,
లేదంటే నీకు పాటలు పాడడం రాదు, ఏదో ఒకటి సంథింగ్ మనలో ఉన్నటువంటి దానిని ఎవరైనా ఎత్తి చూపించారు అనుకోండి, మనం ఒప్పుకో, అరే నాకెందుకు ఉంది, నీకే ఉంది అని అంటాం. కానీ ఈ అమ్మాయి వాళ్ళు అనకముందేనే నాలోనే ఉన్నాయి ఈ దోషాలన్నీ అని చెప్పి తనకు తానే లేనటువంటి దోషాలన్నిటినీ చెప్పేసుకుంటుంది, తనని తానే అనేసుకుంటుంది. మీరే గొప్పవాళ్ళు, నేను అంత గొప్పదాన్ని ఏం కాదులేమ్మా అనగానే, వీళ్ళు కాదు, నువ్వు చాలా నేర్పుగలదానివి, ఎలా అయినా మాట్లాడగలవు అన్నారు. అనగానే ఈ అమ్మాయి లోపల నుంచి, మీరే నేర్పుగలవారు, నేను కఠినరాలిని, పోనివ్వండి, నేను అసలుకి చాలా హీనమైనటువంటి దానిని, నేను ఎలాంటి దానిని కాదు అని చెప్పి అనగానే బయట ఉన్నటువంటి గోపికలు, ఏంటి నీకంత ప్రత్యేకత, నువ్వంత ఏకాంతంగా లోపల ఒక్కదానివే ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. అనగానే ఈ అమ్మాయి వెంటనే చెప్తుంది, నేను లోపల ఏకాంతంగానే, వీళ్ళకి అనుమానం ఈ అమ్మాయి లోపల ఏకాంతంగా లేదు, కృష్ణుడు ఉన్నాడు కాబట్టే బయటకు రావట్లేదు అనగానే, అమ్మా నేను కృష్ణుడితో కూడి లేను, కృష్ణ నామంతో కూడి ఉన్నాను అంటుంది. భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు అని చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలి అంటే భగవన్ నామమే ఈ కలియుగంలో మనల్ని రక్షించేటువంటిది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ అమ్మాయి కృష్ణుడికి కృష్ణ నామానికి తేడా లేదు కాబట్టి కృష్ణుడే తనతో ఉన్నట్లుగా అనుభూతి చెందుతుంది. ఆ నామాన్ని చెప్తూ కృష్ణుడు తనతోనే ఉన్నాడు అని అనుభూతి చెందుతుంది అన్నమాట. అలా ఉన్నటువంటి వాళ్ళని వెంటనే వీళ్ళు అడిగింది, అందరూ వచ్చారా, బయట వెళ్ళిపోయారు అంటున్నారు కదా, అందరూ వచ్చారా అని అడిగింది. అడగగానే వీళ్ళు అందరం వచ్చినట్లే, కావాలంటే నువ్వే బయటికి వచ్చి స్పృశించి మమ్మల్ని అందరినీ తాకి లెక్క పెట్టుకో అని అంటున్నారు. ఈరోజు చిట్ట చివరి ఆళ్వారు అని చెప్పుకున్నాం కదా, అందుకని ముందే చెప్తున్నారు, అందరూ వచ్చినట్లే నువ్వు బయటకు వచ్చి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తాకమంటున్నారు, నీ స్పర్శ మాకు కావాలి, నువ్వు చాలా కృష్ణానుభూతి కలిగినటువంటి దానివి కదా, నీ స్పర్శని మాకు అందించు అని చెప్పి ఇక్కడ వీళ్ళు అడగగానే, మరి సరే నేను వస్తాను, వచ్చాక ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. అడగగానే బయట ఉన్నటువంటి గోపికలు చెప్తూ ఉన్నారు, అరే బలిష్టమైనటువంటి కువలయ పీడము అనేటువంటి ఏనుగు ఉండేది కదా, దానిని సంహరించినటువంటి వాడు, అలానే శత్రువుల దర్పాన్ని అంటే కంసుడి యొక్క దర్పాన్ని అణిచివేసినటువంటి వాడు, మాయావి అయినటువంటి కృష్ణుణ్ణి కీర్తించుదాం అని అంటున్నారండి. ఇది పాసురం, ఈరోజు పాసురం. మరి ఇంతవరకే మీకు అర్థమైందంటే వివరణ చెప్పకుండా ఆపేయచ్చు, చెప్పమంటే ఒక 10 నిమిషాలు వివరణ చెప్పుకోవచ్చు. ఈ గోపిక ఎవరు అనేది ముందు చెప్పుకుందాం. ఈ గోపిక ఒక తిరుప్పాణి ఆళ్వార్ అన్నమాట ఈయన పేరు. ఈయన ముందు పేరేంటో మనకు తెలియదు, ఈయనకు వచ్చినటువంటి పేరేంటయా అంటే తిరుప్పాణి. తిరు అంటే పవిత్రమైనటువంటి, పాణి అంటే చెయ్యి. ఇక్కడ ఈ అమ్మాయిలు ఏం చెప్పారు, నీ చేతితో స్పృశించమన్నారు కదా, పవిత్రమైనటువంటి చేయి కలిగినటువంటి తల్లి. ఈమె చేతి స్పర్శ అలా తాకితే మనలో ఉన్నటువంటి 10 రకాలైనటువంటి కల్మషాలు తొలగిపోతాయట. ఆ కల్మషాలు ఏంటో మనకి ప్రతి పాసురంలో చెప్పుకుంటూ వస్తున్నారు. 13వ పాసురంలో పుళ్ళిన్వాయ్ కీండానాయ్ పొల్లా అరక్కనే అన్న దానిలో మనకి బకము యొక్క దంభాన్ని చెప్పారు, అలానే రావణాసురుడి యొక్క అహంకారాన్ని చెప్పారు, ఆ 2 తీసేయాలి అని చెప్పారు. దాని ముందు పాసురంలో మల్లరై మాట్టియా అనేటువంటి పాసురంలో చాణూర ముష్టికులు అనేటువంటి కామము క్రోధము అనే దాన్ని తీసేయాలి అని చెప్పారు. అంటే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క గుణాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రోజు పాసురంలో విశేషించి కువలయ పీడము, అలానే బాగా బలవంతుడైనటువంటి కృష్ణయ్య గురించి చెప్తున్నారు. బలవంతుడు అంటే ఇక్కడ కువలయ పీడము అనేటువంటి ఏనుగు ఎందుకు చెప్తూ ఉన్నారు, కృష్ణయ్యని కంస మహారాజు ఏం చేశాడు, ఎలా అయినా వీడి దగ్గరికి రాక్షసులను పంపిస్తే అవ్వట్లేదు, ఎలాగోలా బతికేస్తున్నాడు, కాబట్టి మధురకు తీసుకువచ్చి ఈ కువలయ పీడం చేత తొక్కించేయాలి అనుకుని ప్లాన్ వేశాడు ముందు. అది మిస్ అయితే గనక సెకండ్ ప్లాన్ ఏంటయ్యా అంటే చాణూర ముష్టికులు, అది మిస్ అయితే కంస మహారాజు. వీళ్ళు 3 ప్లాన్లలో ఉన్నాడు ఆయన. సరే బలరామకృష్ణులు వచ్చారు. మేనమామ ఆహ్వానం తీసుకొని బలరామకృష్ణులు మధురకు వచ్చారు.
మేనమామ ఇంటికి వస్తే మేనమామ ఎలా రిసీవ్ చేసుకోవాలండి? మామూలు మేనమామలు అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు? అల్లుళ్ళు రాగానే, మేనల్లుళ్ళు రాగానే గట్టిగా కౌగిలించుకొని చక్కగా పూలమాలలు వేసి మంచినీళ్ళు ఇచ్చి తినుబండారాలు పెట్టి చక్కగా రిసీవ్ చేసుకోవాలి. కానీ మేనమామ కొంచెం విపరీతమైనటువంటి మేనమామ కదా, బాగా మదించినటువంటి ఏనుగును వదిలాడట. దానికి 4 దంతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి ఎంత పెద్ద ఎలిఫెంట్స్ అయినా కూడా 2 దంతాలే ఉంటాయి, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అయినా కూడా. కానీ ఇంతకు ముందు విశేషంగా 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగులు ఉన్నాయి అని రుజువులు కూడా ఉన్నాయి. అలా 4 దంతాలు కలిగినటువంటి బలమైనటువంటి ఏనుగుని పంపించాడు. ఇది బాగా మదించి ఉంది. మదంతో ఉంది కాబట్టి దానికి ఉచ్చ నీచాలు అనేది తెలియదు, ఆ కోపం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకో గుణం మదము చెప్పేది. ఈ మదముతోటి కూడి ఉన్నటువంటి ఈ ఏనుగు బలరామకృష్ణులు రాగానే మీదకి వచ్చేసింది, తొండాన్ని నూపుకుంటూ భయంకరంగా మీదకి వచ్చేసింది. రాగానే ఈయన ఏం చేశాడు? కృష్ణుడు చూశాడు, అబ్బో చాలా బలంగా ఉందే అనుకున్నాడు, బాగుంది బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్నపిల్లాడి ముందు ఒక బొమ్మ వేసామనుకోండి, ఏం చేస్తాడు? బొమ్మ భలే ఉంది భలే ఉంది అని చెప్పి ఇలా పట్టుకుని ఇట్లా నేలకేసి కొడతాడు. ఈయన కూడా చాలా లీలగా ఆ కువలయ పీఠము వస్తువు ఉంది కదా, 4 దంతాలు పట్టుకున్నాడు, చక్కగా ఒక రౌండ్ తిప్పాడు, తిప్పి నేలకేసి కొట్టాడు. కొట్టగానే ఆ కువలయ పీఠము అనేటువంటి ఏనుగు సంహారం అయిపోయింది. ఇంతలోకి ఈ చాణూరు ముష్టికులు వచ్చారు. ఈ చాణూరు ముష్టికులను కూడా చక్కగా సంహారం చేశారు. తర్వాత మాత్సర్యము, చాణూరు ముష్టికులు కామము క్రోధము అయితే కంసుడు మాత్సర్యము. అసలు మాత్సర్యము అంటే దాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక ఈర్ష్య, కోపము, అసూయ అన్ని కలగలిపినటువంటి వాడు అనమాట. మాత్సర్య గుణాలు కలిగిన వాడు అంటే వాడి ముఖం చూస్తేనే ఇక వీడు మనకేదో చేస్తాడు, వీడి కంట పడకూడదు అనేటువంటి గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి వాడు అన్నమాట. అంతటి ఆ కంసుడిని కూడా సంహారం చేశారు. మదము, మాత్సర్యము, కామము, క్రోధము అనేటువంటి గుణాలు ఎప్పుడు పోతాయి? ఎప్పుడు పోతాయి అంటే, మదము పోవాలి అంటే కువలయ పీడ చరిత్రను చదువుకోవాలి. మనలో ఆ గుణాలు ఉన్నాయని మనకు తెలిసినప్పుడు ఆ గుణము రాకుండా ఉండాలి అంటే కువలయ పీడము చరిత్ర చదువుకోవాలి. ఈ కువలయము అంటే భూమిని పీడించేది అనమాట. ఈ ఏనుగు ఏదైతే ఉందో భూమిని పీడించేది. మనకి కృష్ణయ్య కువలయ పీడాన్ని సంహారం చేశారు అని చెప్పుకుంటాం. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని రక్షించాడు అని చెప్పుకుంటాం. అక్కడ ఒక ఏనుగుని రక్షించారు, ఇక్కడ ఒక ఏనుగుని సంహరించారు. గజేంద్ర మోక్షం కన్నా కూడా కువలయ పీడమే విశేషమైనది. ఎందుకు అంటే అక్కడ గజేంద్రుడు అక్కడే రక్షించబడ్డాడు. కానీ ఈ కువలయ పీడం అనేటువంటి ఏనుగును సంహారం చేయడం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు. అందుకని ఇది విశేషమైనటువంటిది. మనలో అలాంటి గుణం ప్రకోపించినప్పుడు అంటే ఇవన్నీ నామాలు ఎందుకయ్యా అంటే మనం చేయాల్సిన మనలో ఉన్నటువంటి ఈ గుణాలు తొలగిపోవడానికి. మనం తూమిడి మాడుతూ చిత్తం విளక్కెరియాలో చెప్పుకున్నాం, పరిశుద్ధులమై వస్తున్నాం. ఎలా పరిశుద్ధులం అవుతున్నాం? కృష్ణ నామాన్ని చేయడం వలన పరిశుద్ధులం అవుతున్నాం. ఎలాంటి నామాలు? నవనీత చోరుడు, గోపీ వస్త్రాపహారకుడు, ఇలాంటివి ఉన్నాయి చూసారు. అవేవో కామెడీగానో మామూలుగానో చేసే నామాలు కాదండి. తెలిసి తెలియక దొంగతనాలు, కొందరు ఊరికి ఆకతాయిగా దొంగతనాలు చేస్తూ ఉంటారు, చౌర్యం చేస్తూ ఉంటారు. ఆ పెన్నులు దాచేయడమో, పుస్తకాలు దాచేయడమో, లేకపోతే ఏదో ఒక వస్తువుని తీసుకుని దాచేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న చౌర్యాలు. అలాంటి వాళ్ళ యొక్క పాపం ఎలా పోతుంది అంటే, కృష్ణుడి యొక్క నవనీత చోరుడు, గోపీ వస్త్రాపహారకుడు అనేటువంటి నామాలు ఉన్నాయి చూసారు. అవి చేస్తే ఆ దొంగతనాల వలన వచ్చేటువంటి పాపం కడిగిపోతుందట. అంత విశేషం ఉంది ఆ నామాల్లో. మనం ఏదో ఊరికనే అనుకోవడం కాదు, మనకి తెలిసి తెలియక మనం ఏదైనా దోషం చేస్తుంటే ఆ దోషాలను కడిగేస్తుంది. గోపీ వస్త్రాపహారకుడు, ఆడపిల్లల్ని నేర్పించే వాళ్ళు ఉంటారు ఆకతాయిలు, అలాంటి వాళ్ళ చేత ఎక్కువగా నామాన్ని పలికించాలట. వాళ్ళలో ఉన్నటువంటి అదృష్ట బుద్ధి పోతుంది. భగవంతుడి యొక్క ఆ లీలని చదివితే ఈ దుష్ట బుద్ధి పోతుంది. అలానే ఈ చాణూర ముష్టికులుడు సంహారం చేసింది ఎక్కువగా ఆ నామాన్ని పలికితే మనలో ఉండే కామము క్రోధము పోతాయి. కువలయ పీడ చరిత్ర చదివితే మనలో ఉండే మదము పోతుంది. అలానే కంస చరిత్ర, కంసవధ చదివితే మాత్సర్యము అనేది పోతుంది. ఇవన్నీ కూడా తల్లి ఎంత విశేషించి చెప్పిందండి, ఎంతటి జ్ఞానాన్ని అందించిందండి మనకు. మనం చెప్పుకుంటూ పోతే అసలు ఇంత కూడా చెప్పుకోలేం.
అలా ఇక్కడ చెప్తూ ఆ గుణాలను తీసేయాలి. ఎలాంటి వాడైనా అంటే బలవంతుడు, కృష్ణయ్య బలవంతుడు అంటున్నారు. మనకి ఎక్కడైనా కృష్ణుడిది ఒక విగ్రహం గాని ఫోటో గాని చూసినప్పుడు ఎలా ఉంటాడు ఆయన? బుగ్గలు వేసుకొని చక్కగా బుజ్జి బుజ్జి బొగ్గలు, నిగారింపైన బుగ్గలు వేసుకొని, చిరుబొజ్జ వేసుకొని, విశాలమైనటువంటి బాహువులు వేసుకొని, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పుష్టిగా కనిపిస్తారు. కృష్ణయ్య పీలగాను బక్కగాను అలా కనిపించరు, చాలా పుష్టిగా కనిపిస్తారు. ఎందుకు? భగవంతుడి యొక్క పరిపూర్ణ గుణాలు అలా ఉంటాయన్నమాట. ఆయన యొక్క విశాలమైనటువంటి బాహువులు ఏవైతే ఉన్నాయో అవి శత్రువుని వధించగలవు, భక్తులందరినీ కూడా ఒక్కసారిగా చక్కగా హక్కును చేర్చుకోగలవు, అంత విశాలమైనటువంటి బాహువులు ఉండడం వలన. ఇక్కడ మనకి కృష్ణ చరిత్ర తీసుకున్నాము అనుకోండి, రామాయణంలో రామచంద్ర స్వామి కోదండాన్ని వాడారు, కోదండాన్ని వాడి ఆ రాక్షస సంహారం చేశారు. కానీ కృష్ణ చరిత్ర చదివారనుకోండి, మీ అందరికీ తెలిసిందే, చక్కగా పోతనని శకటాసురుడిని వీళ్ళందరినీ సంహారం చేశారు అని చెప్పుకుంటాం. పోతన సంహారం చేయడానికి కృష్ణ ఏం చేశారు? పాలు తాగారు, అంతే కదా, ఏమి ఆయుధాన్ని వాడలేదు. శకటాసుర సంహారం చేయడానికి చక్కగా ఆడుకుంటూ తన బొటన వ్రేలుతోటి ఆ శకటాన్ని తాకారు, అంతే, ఏం చేయలేదు. అలానే తృణావర్తుడిని సంహారం చేసేటప్పుడు ఆయన మెడ పట్టుకుని వేళ్లాడాడు, అంతే, ఏం చేయలేదు. మరి ప్రలంబాసురుడి సంహారం అప్పుడు నోట్లోకి తీసేసుకున్నారు అగ్నినంతా. వత్సాసురుడి సంహారం అప్పుడు కాళ్ళు పట్టుకొని తిప్పాడు తిప్పాడు తిప్పాడు, వెలగ చెట్టుకేసి కొడితే ఇద్దరు, కపిద్ధుడు వత్సాసురుడు ఇద్దరు వెళ్ళిపోయారు. మరి శకటాసురుడు ఈయన కేసి అనేటువంటి రాక్షస సంహారము అంతే, చెయ్యిని నోట్లో పెట్టి తిప్పితే ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి కువలయ పీడాన్ని తిప్పి తిప్పి కొట్టి సంహారం చేశారు. మరలా వచ్చేసరికి చాణూరు ముష్టికుల్ని మల్ల యుద్ధంతో సంహారం చేశారు. కంసుడిని కూడా అంతే, మల్ల యుద్ధం చేసి ఒకే ఒక గుద్దు, ఏం లేదు, ఎగిరి దూకాడు. ఆ దూకడంతో కంసుడు నేలకు అంటుకున్నాడు. ఇక్కడ కూడా బాల్యం నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు కృష్ణయ్య ఎక్కడ ఆయుధం పట్టిందే లేదు. భగవత్ స్వరూపమైనటువంటి ఆయన ఎక్కడా కూడా ఇంతమంది రాక్షసుల్ని సంహారం చేశారు కదా, ఎక్కడా కూడా ఆయుధం పట్టిందే లేదు. అంతటి బలవంతుడు భగవంతుడు. బలము, వీర్యము, ఐశ్వర్యము, తేజస్సు ఇలాంటి 6 గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడు భగవంతుడు అవుతాడు. అందులో ఏ మాత్రం కొరత ఉండదన్నమాట. ఇంతుందే అంతుందే తరిగిపోయిందే అనేది లేదు. వీర్యము, బలము, తేజస్సు, ఐశ్వర్యం ఇలాంటి 6 గుణాలు సంపూర్ణంగా కలిగిన వాడు భగవంతుడు. అవి ఎప్పుడు పూర్ణంగానే ఉంటాయి, ఎంతమంది భక్తులకు ఇస్తూ ఉన్నా కూడా. ఇక్కడ కృష్ణయ్య అలాంటి బలవంతుడు. ఆయన బలవంతుడు కాబట్టి అలాంటి నామాల్ని పలుకుంటూ, నువ్వు వస్తే అమ్మాయి, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, పాటలు బాగా పాడేవాళ్ళు భజన దగ్గర కూర్చుంటే అమ్మ ఒక పాట పాడు అని అడగాలి కదా. అప్పుడు ఆ జీవికి ఆహా నన్ను పాడమంటున్నారనే ఉత్సాహంతో మంచిగా చక్కటి పాటలు ఏరుకుని పాడతారు. ఒకళ్ళలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ని గుర్తించాలి మనం. ఇప్పుడు నేను భజన దగ్గర కూర్చున్నాను అనుకోండి, తాళం వేస్తే పాట రాదు, పాట వస్తే తాళం రాదు, పాటకు తగ్గ తాళం రాదు, తాళం తగ్గ పాట రాదు, అవునా? అంటే నేను భజనకి అన్ఫిట్. పక్కన కూర్చుని కోరస్ వేయగలను. అదే ఒక మణినో, వెంకాయమ్మ గారు, సుద్దపల్లి లక్ష్మి గారు, సీత గారు, ధనలక్ష్మి గారు, కళ్యాణి గారు అందరూ పాడేవాళ్ళే. ఇక్కడ ఈ పాటలు పాడేవాళ్ళు చక్కగా వాళ్ళు పాట పాడగలరు, తాళం వేయగలరు, పాడుతూ తాళం వేయగలరు, తాళం వేస్తూ పాడనగలరు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇక్కడ ఈ అమ్మాయి గనక వస్తే ఈ బృందానికే కళ వస్తుంది. చక్కగా నామం చెప్తుంది, కృష్ణ నామాన్ని చక్కగా కీర్తిస్తుంది. అంతో ఆ కీర్తన చేస్తుంటే కృష్ణయ్య మురిసిపోయి త్వరగా పరై అనేటువంటి సాధనాన్ని ఇస్తాడు. కాబట్టి ఓ అమ్మాయి, నువ్వు త్వరగా రా అని చెప్పి ఈరోజు పాసురంలో చాలా విశేషమైనటువంటి పాసురం. ఈ అమ్మాయి తనలో లేనటువంటి దోషాలను కూడా తనకు ఆపాదించుకొని, నేనే పరిపూర్ణురాలను కాదు, నేనే కఠినరాలను అని చెప్పి తనని తానే నిందించుకుంటూ ఉన్నటువంటి ఒక గోపిక అన్నమాట తిరుప్పాణి ఆళ్వార్. ఈయన శ్రీరంగంలో ఒక
పంచమ కులంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు అప్పటి కాలాన్ని బట్టి ఆలయ ప్రవేశం లేదు వాళ్ళకి. ఆలయ ప్రవేశం లేదు కాబట్టి ఈయన ఏం చేసేవారయ్యా అంటే కావేరి తీరంలో కూర్చొని, ఆ దూరంలో ఆ తీరంలో కూర్చొని రంగనాథుడి యొక్క గాలిగోపురం కనిపిస్తుంది కదా, ఆ గాలిగోపురాన్ని చూస్తూ ఆ విమాన శిఖరం పైన శ్రీరంగనాథుడు, ఈ విభీషణుడు తెచ్చినటువంటి శ్రీరంగనాథుడు పట్టాభిషిక్తుడై ఉంటాడు కదా, ఆ గాలిగోపురాన్ని చూస్తూ ఈయన పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, చక్కగా తంబురం మీటుకుంటూ. ఆ గాలిగోపురమే భగవంతుని రంగనాథుడిని చూస్తున్నట్లుగా తన్మయత్వానికి లోనయ్యి ఆయన పాటలు పాడుకుంటూ ఉండేవారు అనమాట. రంగనాథుడిని కీర్తిస్తూ ఉండేవారు. అలా ఎన్నో కీర్తనలు చేస్తూ ఉండేవారు. అస్సలు ఆ ఆలయ దరిదాపుల్లోకి వచ్చేవారు కాదు, దాన్నే చూస్తూ కీర్తనలు చేస్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఈయన అలా కీర్తనలు చేస్తూ మైమరచిపోయి ఆ కావేరీ తీరంలో ఆ నదీ జలాల్లోనే ఉండిపోయారు. ఉండిపోయేసరికి జలము, గాలి, భూమి, వర్షం, సూర్యుడు, చంద్రుడు ఎవ్వరికి సంబంధించినవి కాదు కదా. అది అందరి మీద ఒకే కృపని చూపిస్తుంది. నువ్వు ఉన్నత కులమా, నీచ కులమా, ఉన్నతమైనటువంటి జీవివా, నీచ జీవవా అనేది ఉండదు వాటికి, అందరిపైన ఒకేలా ఉంటుంది. ఇక్కడ ఈయన అక్కడ కూర్చొని ఆ పాట పాడుకుంటూ తన్మయత్వంలో ఉండగానే ఈ రంగనాథ స్వామి ఆలయంలో అర్చక స్వాములు ఏంటయ్యా అంటే ఉదయాన్నే కావేరీ జలాలను తీసుకువెళ్లి స్వామి వారికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసడానికి జలాల కోసం కావేరీ తీరానికి నది దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి ఈయన ఆ నదిలో కనిపించారు. కనిపించేసరికి వాళ్ళు కొంచెం పరుషంగా మాట్లాడి పో అన్నారు. ఈయన అనేసరికి అప్పుడు కళ్ళు తెరిచి చూశారు. అరే, నా వల్ల ఎంత అపచారం జరిగిపోయింది, స్వామికి ఉపయోగించేటువంటి అభిషేక జలాలన్నీ కూడా మైలపడిపోయాయి అని చెప్పి నాదే తప్పు అని పారిపోతున్నారట. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్న గోపిక నేనే కఠినరాలని అని చెప్పింది చూసారా, అలా ఈయన నాదే తప్పు అని వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయారు. ఈ అర్చక స్వాములు ఈ నదీ జలాలను తీసుకువెళ్లి స్వామి వారికి అభిషేకం చేద్దామని వెళ్ళారు. వెళ్ళేసరికి విచిత్రంగా ఆ గర్భగుడి తలుపులు తెరుచుకోలేదట. తలుపులు తెరుచుకోవట్లేదు. ఎంతసేపటికి అభిషేకం చేయాల్సిన టైం కూడా దాటిపోతుంది. ఇంతలోకి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చక స్వామికి ఆ స్వామి రంగనాథ స్వామి ఆయన పైన వచ్చి చెప్పారట, ఏదైతే మీరు ఒక నీచ కులస్తుడు అని చెప్పి బయటికి తరిమేశారో, మిమ్మల్ని చూసి పారిపోయాడో, ఆయన తీసుకువస్తేనే, ఆయన వస్తేనే, లోపలికి వస్తేనే ఆ గుడి తలుపులు తెరుచుకుంటాయి. నేను ఆయన పాటలకి అంతటి పరవశుడినైపోయి ఆయనకు వశమైపోయినటువంటి వాడిని. అలాంటి భక్తుడిని మీరు కించపరిచారు కాబట్టి మీరంతా ఏం చేయాలయ్యా అంటే వెళ్ళి చక్కగా పల్లకీలో ఆయన్ని కూర్చోండబెట్టుకొని ఆయన్ని తీసుకురావాలి. తీసుకువచ్చిన తర్వాతనే ఈ గర్భగుడి తలుపులు తెరుచుకుంటాయని చెప్పారట. ఇక భగవంతుడి ఆజ్ఞ అయ్యాక ఎవరైనా ఒకటే కదా, వారి తప్పు తెలుసుకొని ఇంకా ఆ పల్లకి తీసుకుని వెళ్ళారట. ఈయన పారిపోతుంటే, వరి నాయన నిన్నేం చెయ్యరో బాబు రా అని చెప్పి తీసుకువచ్చి ఆ పల్లకీలో కూర్చొని పెట్టుకొని ఆ అర్చక స్వాముల చేత మోసుకుని రాబడ్డాడట. అందుకని ఆయనని మునివాహనుడు అని పిలుస్తారు. ఆయన బిరుదు మునివాహనుడు అని. అంటే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల చేత వహించబడి వచ్చినటువంటి వాడు అని. ఇక తీరా లోపలికి వచ్చి గర్భగుడి తలుపులు తీసేసరికి ఈయన పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి గుడిని కూడా దగ్గరకు చూసేరుగడు. దూరాన్ని నుంచి పాటలు పాడేవాడు కదా. ఒక్కసారిగా అంత సౌందర్యాన్ని చూసేసరికి ఈ తిరుప్పాణి ఆళ్వారికి ఈ పాసురం భలే ఉంటుందండి. నాకు చాలా చాలా అంటే మనము దానిలోకి వెళ్ళినప్పుడు ఆ ఒక జీవి దర్శనం కోసం ఎంత తప్పించిపోతాడు. మనం ఇన్ని ఆలయాలు ఉన్నా కూడా భగవంతుడి దగ్గరకు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తాము, మనకు అన్ని అవకాశాలు ఉండి కూడా అనిపిస్తుంది. ఆయన అంత జీవిత కాలం ఎదురు చూశారు భగవద్ దర్శనం అవ్వడం కోసం, స్వామిని చూడడం కోసం. ఆయన్ని చూడగానే ఆ స్వామి వారి యొక్క మూల విరాట్ని చూడగానే కాలి గోరు దగ్గర నుంచి మొదలుపెట్టి వర్ణన చేస్తూ వెళ్ళారట. ఆ అందాన్ని చూసి ఆ అందానికి పరవశుడైపోయి వర్ణన చేస్తూ చేస్తూ ఆ కాలి గోటి నుంచి శిరస్సునున్నటువంటి ఈ శిరోజాల సౌందర్యాన్ని వర్ణించే వరకు వెళ్ళి ఆ శిరోజాల సౌందర్యాన్ని వర్ణించడమే ఈయన ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందటండి. అది భక్తి. జస్ట్ వచ్చామా, ఒక గంట కొట్టామా, స్వామిని చూసామా, హాయ్ బాయ్ చెప్పామా, చిల్ల వెళ్ళిపోయామా, అది కాదు. భగవత్ దర్శనానికి, భగవత్ ఆలయానికి ఎందుకు వస్తామండి?
ఆయన్ని చూడాలి. చూసిన తర్వాత బయట కూర్చున్న తన్మయత్వాన్ని మనం ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. ప్రతిరోజు చెప్పేది అది, అనుభూతి చెందడమే భక్తి. ఆ అనుభూతి చెందాలి, కొంచెం సేపు కూర్చోవాలి. చూసి వచ్చాక అలా వచ్చేసి పక్కన మాటలు పెట్టుకోకూడదు. మనం అక్కడ కూర్చొని ఏం చూసాం ఈరోజు, స్వామి వారి అలంకారంలో ఏం చూసాం? విశేషంగా అర్చక స్వామి 2 రోజులు కష్టపడి అంత అలంకారం చేశారే, అన్ని రకాలుగా ఆయనని సిద్ధం చేశారే, ఆ గదులన్నీ అంత శుభ్రంగా అంత పూలమాలలతో అలంకారం చేశారు. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ అంత వాళ్ళు 2 రోజులు భగవంతుడిని అంత అందంగా చూపించడానికి పరిసరాలను అంత విశేషించి అలంకారం చేశారే. మరి మనం ఎన్ని క్షణాలు ఆయన్ని చూస్తున్నాం? వచ్చామా, హారతి తీసుకున్నామా, తీర్థం తీసుకున్నామా, చలో అని చెప్పి వచ్చి అరుగు మీద కూర్చొని ఆ ప్రసాదం తింటూ మాటలు చెప్పుకున్నామా? మాటలు చెప్పుకోవడానికి కాదు కదా మనం వస్తుంది. భగవద్ దర్శనం అయిన తర్వాత ఆయన రూప లావణ్య విశేషాలని మనము అనుభూతి చెందాలి. పక్క వాళ్ళకు కూడా చెప్పాల్సిన పని లేదు. మన మనసు అనుభూతి చెందాలి, మన ఆత్మ అనుభూతి చెందాలి. ఆ అనుభూతితోటి మరలా ఒకసారి స్వామిని లోపలికి వెళ్ళి చూద్దామా అనిపించాలి, మరలా అనుభూతి చెందాలి. అందుకు కూర్చోవాలి మనము అరుగుల పైన, ఈ మెట్ల పైన, మండపాల పైన. అప్పుడు కూర్చొని ఆ పాజిటివ్ ఎనర్జీని బాడీకి మొత్తం కూడా తీసుకొని, అప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఈ 10 రకాల శత్రువులు ఉన్నారు కదా, కామము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము, మోహము, దంభము, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం పైన చేసే స్నానంతో బాహ్య శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి ఎలా అవుతుంది? శమము దమము అంటారు వీటిని. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం శమములోకి వెళ్ళినట్లు. అంతకంగా శుద్ధి అవ్వాలి, అప్పుడు శుద్ధి అవుతామండి. భగవంతుడి యొక్క రూప లావణ్య విశేషాలను మనం కీర్తించుకుంటూ బయట కూర్చుని దాన్ని ఫీల్ అవ్వాలి. ఈరోజు అర్చక స్వామి ఎంత అందమైన మాలలు గుచ్చారు, కూర్చొని కష్టపడి తెల్లవార్లు ఆయన కూర్చొని అంత బాగా సిద్ధం చేసినప్పుడు మనం చూసి దాన్ని ఫీల్ అయితేనే కదా ఆ అర్చక స్వామికి కూడా, ఆ ఆత్మకు కూడా ఆనందం కలిగేది, ఆ మాలాకారుడికి ఆనందం కలిగేది. ఒక హరేర్నామ సంకీర్తనలో ఒక మంచి రాగంలో వాళ్ళు హరేర్నామ చేశారు. దానిని మనం ఫీల్ అయ్యి స్వామి భలే పాడారండి మీరు అన్నప్పుడు కదా ఆత్మ ఆనందాన్ని పొందేది. మనం భగవంతుడి ఆలయానికి వచ్చినప్పుడు దర్శించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ గరుత్మంతుడు చూస్తుంటాడు, శేషుడు చూస్తుంటాడు, ధ్వజుడు చూస్తుంటాడు, ఆ జయుడు విజయుడు చూస్తుంటాడు, సుశీలుడు పుణ్యశీలుడు చూస్తుంటారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా. వీళ్ళు వచ్చి మమ్మల్ని, మాకు ఇవాళ అర్చక స్వామి మమ్మల్ని ఎలా రెడీ చేశారు, ఈ భక్తులు మమ్మల్ని గమనిస్తున్నారా అని చూస్తూ ఉంటారట. చిన్నపిల్లలు కనుక రెడీ అయ్యి అమ్మ బాగుందా బాగుందా అన్నట్లుగా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మనం దానిని గుర్తించాలి. మనం కట్టుకున్న చీరను, మనం వేసుకున్న నగలను, మన పక్కన వచ్చిన ఫ్రెండ్ను, వీళ్ళని కాదు. ఆలయానికి వచ్చాక అవన్నీ బయటే ఉండాలి, చెప్పులతో పాటు బయటకు వెళ్ళిపోవాలి. అవన్నీ చెప్పుల్ని ఎలా వదిలేసామో మన స్టేటస్ ని, మన స్థితిని, మన గతిని, మన బుద్ధిని అన్నిటిని బయటపడేస్తే భగవద్ దర్శనం జరుగుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఈయన అన్నింటినీ వదిలేసుకున్నాడు, ఏది లేదు ఈయనలో. భగవద్ దర్శనం అవగానే ఆ రూప లావణ్య విశేషాలను వర్ణించాలనుకున్నాడు అంతే. ఆ వర్ణనలో ఆయన ఇంత లీనమైపోయాడు అంటే ఆత్మ దెబ్బకు వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయింది. అది భక్తి. ఈ పాసురాన్ని చెప్పడం ఒక అదృష్టం. అసలు నిజంగా ఈ పాసురాన్ని చెప్పడమే అదృష్టం. మీరు విన్నా వినకపోయినా కూడా నేను చెప్పడమే ఈ పాసురం. ఎందుకంటే అంత విశేషమైనటువంటి పాసురం. ఆత్మ పరమాత్మలో కలవడం ఏంటండి, అది చూడగానే. అలాంటి విశేషమైనటువంటి పాసురాన్ని ఈరోజు మనం తెలుస్తున్నాం. ప్రియ భగవద్ బంధువులారా, ఇంతటి విశేషమైనటువంటి అవకాశం మనకి ఎవరిచ్చారయ్యా అంటే ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చారు. వారు ఈ 30 రోజుల పాసురాలు చెప్పాలి అని మనకి, మన ఆలయానికి అవకాశం ఇవ్వడం వలన మనం చెప్పుకోగలుగుతున్నాం. అలానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మీరందరూ కూడా కూర్చొని, ఇప్పుడు మీరందరూ కూర్చుంటేనే నాకు మీకు ఏదో చెప్పాలి అనేటువంటి, ఇంకా తెలియచెప్పాలి అనేటువంటి ఒక త్వర వస్తుంది. త్వర వచ్చినప్పుడు నేను ఎన్నో వాటిని చూసుకొని వీళ్ళకి ఎలా చెప్పాలి, ఇది ఈయన గురించి తిరుప్పాణి ఆళ్వార్ అంటే ఎవరికి తెలియనప్పుడు వీళ్ళని ఎలా వివరించాలి అనేది తెలుస్తుంది. పవిత్రమైనటువంటి ఆయన చేతి స్పర్శ ఉంటే
అందరం తరించబడతాము అని చెప్పి చివరగా ఆయన ఏ కులంలో పుట్టాడు అనేది తీసి పక్కన పెట్టేశారు. ఆయన చేతి స్పర్శయే అందరికీ కూడా ఉత్తమమైనటువంటి మోక్షము అని చెప్పి ఆండాళ్ళ గోపకి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ అర్చక స్వాములు ఆయన స్పర్శని అనుభవిస్తూ తీసుకుని వచ్చి స్వామిని చూపించారన్నమాట. అలాంటి స్థితిలో మనందరం కూడా అంటే భగవంతుడి ఆలయానికి వచ్చినప్పుడు ఆయనకి చేసినటువంటి అలంకారం చూద్దాం, ఆయన ఎంత సౌందర్యంగా ఉన్నారో చూద్దాం, ఆయన సౌందర్యాన్ని గ్రోలుదాం. అధరం మధురం నయనం మధురం వచనం మధురం హసితం మధురం. ఆ స్వామి అణువణువు మధురమే. మధురమైన దానిని మనం కళ్ళతోటి చెవులతోటి గ్రోలడమే మనం చేయవలసినటువంటి పని అని తెలియచేస్తూ, కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యై విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. పాండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే.